కమిషనర్ మొహంలో నెత్తురు చుక్కలేదు. అతన్ని మేము అరెస్ట్ చేశామని నాకు అంతా తెలుసు కమిషనర్ గారు. ఓ ప్రత్యేక బృందం అతన్ని అరెస్ట్ చేసింది. ఆ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అసలు అతన్ని అరెస్ట్ చేసిన విషయం ఏ కొద్ది మందికో, ఉన్నతాధికారులకు, సీఎంకు తప్ప మరెవరికీ తెలియదని తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అతన్ని మీరు అరెస్ట్ చేసిన విషయం ఖాన్కు తెలిసింది. అలియా ఖాన్ నోరు విప్పితే తమ కహానీ బయటపడుతుందని అనుమానం వచ్చింది ఖాన్కు. అలియా ఖాన్ ప్రాణాలు పోయినా నోరు విప్పడు. అయినా వాళ్ళ భయం వాళ్ళది. ఇలాంటి విషయాల్లో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం ఖాన్ పద్ధతి. అందుకే మీ కస్టడీలో ఉన్న అలియా ఖాన్ని చంపేయాలని ఖాన్ నిర్ణయించుకున్నాడు. ఏసీ ఛాంబర్లో ఉన్న కమిషనర్ మొహమంతా స్వేదం అలుముకుంది. మీరు వెంటనే మరో ప్రాంతానికి అలియా ఖాన్ని షిఫ్ట్ చేయడం మంచిది. అలాగే కమిషనర్ అంగీకారం సూచకంగా తలూపాడు. ఓకే సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సైంటిస్ట్ భరద్వాజ చిరునామా కనుక్కోగలిగితే కృతజ్ఞుణ్ణి అన్నాడు. తప్పకుండా అన్నాడు కమిషనర్. బై మరో విషయం, నా గురించి మీరు ఎవరికీ చెప్పొద్దు, అధికారులకు కూడా. అలాగే, నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు అన్నాడు కమిషనర్. కౌశిక్ కమిషనర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు. అతని నెక్స్ట్ టార్గెట్ భరద్వాజ అడ్రస్ కనుక్కోవడం. ప్రపంచం గుర్తించని ఓ మేధావి, దేశం కోసం కన్న బిడ్డని సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడెక్కడ ఉన్నాడో. అకౌంట్స్ అన్నీ పూర్తయ్యాయా అడిగాడు ప్రొప్రైటర్ తన ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని. పూర్తయ్యాయి సార్, స్టాక్ లిస్టు, సరుకు తెప్పించాల్సిన లిస్టు ఇదిగోండి అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని ఆ ప్రొప్రైటర్కు ఇచ్చాడు. సేల్స్ విషయంలో డల్గా ఉంది. మిగతా బ్రాంచీలు బాగానే ఉన్నాయి. మీరు ఈ విషయంలో కేర్ తీసుకున్నట్టు కనిపించడం లేదు నిష్ఠూరంగా అన్నాడు ప్రొప్రైటర్. అలా ఏమీ లేదు సార్, ఇప్పుడిప్పుడే జనం మన సూపర్ మార్కెట్కు అలవాటు పడుతున్నారు వినయంగా చెప్పాడా వ్యక్తి. నాకు కావాల్సింది మీ వివరణలు, సంజాయిషీలు కాదు. వర్క్ సరిగ్గా ఉండాలి. టాలెంట్ ఉంటే పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మీరు వయసు పైబడ్డవారు, కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? అదే మాట అంటే అలా ఏమీ లేదు సార్ అంటారు. 25 ఏళ్లుగా పనిచేశారని, మా నాన్న దగ్గర గుమస్తాగా ఇన్నేళ్లు ఉన్నారని, మా నాన్న పోయినా మిమ్మల్ని పనిలోంచి తీసేయలేదు. పైగా ఈ బ్రాంచ్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఇచ్చాను అన్నాడు. ఆ వ్యక్తి, నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు సార్, మీ నమ్మకం వమ్ము కానివ్వను అన్నాడు. అప్పుడే కరెంటు పోయింది. బహుశా ఫ్యూజ్ పోయి ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి. ఏమో, అయినా ఇలాంటి విషయాలు మీకేం తెలుస్తాయి చెప్పండి, వెళ్ళండి అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి ఓ మేధావి అని, ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన వ్యక్తి అని ఆ ప్రొప్రైటర్కు తెలియదు. విజ్ఞాన ప్రపంచం విస్మరించిన ఓ విజ్ఞాన ఖని అతను. అతనే భరద్వాజ, సైంటిస్ట్ భరద్వాజ. విశాలి, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది అంటూ లోపలికి అడుగుపెట్టి తడుముకుంటూ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు భరద్వాజ. ఆ గది వెలుతురుతో నిండిపోయింది. అదేంటి విశాలి, లైట్ అయినా వేసుకోకుండా చీకట్లో ఉండిపోయావు? నేల మీద గోడకు ఆనుకొని కూర్చుని ఉన్న విశాల్ని అడిగాడు భరద్వాజ. ఏం లేదండి, తలనొప్పిగా ఉంటే. తలనొప్ప అంటూ భార్య నుదురు మీద చేయేసి చూశాడు. విశాలి కళ్ళ కింద నల్లటి చారికలు, వయసు పైబడిందని గుర్తు చేస్తూ తెల్లటి వెంట్రుకలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. విశాలి, నీకు వచ్చింది తలనొప్పి కాదు, మనసు నొప్పి కదూ? తన భార్య పక్కనే నేల మీద కూర్చుని అన్నాడు. భర్త మొహంలోకి చూడలేకపోయింది. అవునండి, ఇవాళ్టికి మన అబ్బాయి పుట్టి 25 ఏళ్ళు అంది మెల్లగా. విశాలి, నేను నే బిడ్డను కాదా? అలా అంటున్నప్పుడు అతని గొంతు వణికింది. అలాగే భార్య ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. బట్టతల, కళ్ళజోడు, మామూలు ప్యాంటు, షర్టు. విశాలి మనసు చివుక్కుమంది. ల్యాబ్లో బిజీగా పరిశోధనలు చేస్తూ ఉండాల్సిన తన భర్త ఓ మామూలు గుమాస్తాగా పనిచేయడం, అతి సాధారణంగా బతకడం, చివరికి తన ఒడిలో పసిపాపాయిలా. భర్త ఆ పరిస్థితుల్లో చూసి విశాలి మనసు ఆర్ద్రమైంది. నన్ను క్షమించండి, ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అంది. భరద్వాజ కళ్ళలో నుంచి 2 కన్నీటి చుక్కలు చెంపలపైకి జారాయి. మన బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో? భరద్వాజ మనసు కొడుకు కోసం తపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఓ గదిలో సైంటిస్ట్ అగర్వాల్, ఖాన్, కరణ్జియా
లల్లు రాములు ఉన్నారు. రివాల్వింగ్ చైర్లో భస్మ కూర్చుని ఉన్నాడు. అతని మొహంలో ఏ భావమూ లేదు. రివాల్వింగ్ చైర్ని తన వైపు తిప్పుకున్నాడు అగర్వాల్. అతనికి అగర్వాల్ మాటలే వినిపిస్తున్నాయి. 2 చెవులకు హియరింగ్ బగ్స్ అమర్చారు. భస్మ, నువ్వు నా మాటలను కాన్సంట్రేషన్తో విను. ఇక్కడి నుంచి నువ్వు కారులో హైఫీల్డ్ దగ్గర వెళ్తావు. అక్కడ కారులో నుంచి దిగి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు ఎడంవైపు నడిస్తే ఓ పాడుబడిన ఫామ్ హౌస్ ఉంటుంది. లోపల డాబర్మెన్లు ఉంటాయి. అవి నీ మీద పడిన మరుక్షణం నువ్వు రియాక్ట్ అవ్వాలి. నీ 3వ కన్ను తెరిచి బలవంతా ఉపయోగించు. విద్యుత్ తరంగాలతో ఆ కుక్కలను కాల్చిపారేయ్. లోపల అలియా ఖాన్ ఉంటాడు. అతన్ని కాపలా కాస్తూ 2 సాయుధులైన పోలీసులు ఉన్నారు. అవసరమైతే అలియా ఖాన్ని నువ్వు చంపేయాలి. మామూలుగా కాదు, ఎలక్ట్రిసిటీ రేస్తో. అతని శరీరం యాసిడ్ పడ్డట్టు కాలి బూడిదైపోవాలి. సాక్ష్యాలు కూడా మిగలొద్దు. భస్మ మొహంలో మళ్ళీ ఏ భావమూ కనిపించలేదు. అలియా ఖాన్ని చంపడం ఎందుకు? అక్కడి నుంచి ఎస్కేప్ చేసి తీసుకొస్తే కరంజియా అడిగాడు. అదే తప్పు మిస్టర్ కరంజియా. అలియా ఖాన్ ఆల్రెడీ మన గురించి ఏం చెప్పాడో తెలీదు. ఆంధ్ర పోలీసులను తక్కువగా అంచనా వేయకూడదు. అతను ఆ టార్చర్ భరించలేక నిజం చెప్పేస్తే, రేపు అతని సాక్ష్యం కోర్టులో రికార్డ్ చేస్తే వాళ్ళు అలియా ఖాన్ని అరెస్ట్ చేసినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు కనుక కామ్గా తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు. మరో విషయం, అలియా ఖాన్ ఇప్పటి వరకు మన గురించి ఏమీ చెప్పలేదని అనుకుందాం. అయినా అతని కదలికలు పోలీసులకు తెలిసిపోయాయి. అతన్ని ఆంధ్ర పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. దట్స్ వై అలియా ఖాన్ని చంపేయడమే బెటర్. అంతేకాదు, అలియా ఖాన్ నుంచి మనకు కావాల్సిన పని జరిగిపోయింది. అతనికి మనకు ఏ విధంగానూ ఉపయోగపడ్డాడు, ఖాన్ నవ్వుతూ చెప్పాడు. కరంజియా వణికిపోయాడు. అవసరం తీరితే రేపు తన పరిస్థితి ఇంతేనా అన్న అనుమానం కలిగింది. కారు హైఫీల్డ్ టవర్ దగ్గర ఆగింది. కారులో నుంచి భస్మ దిగాడు. భస్మ దిగ్గానే కారు ముందుకు కదిలింది. రాత్రి 11 దాటింది. హైఫీల్డ్ టవర్ దగ్గర లెఫ్ట్ వైపుకు టర్న్ అయ్యి నడవసాగాడు. క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి. చాలా వేగంగా నడుస్తున్నాడు భస్మ. 20-30 నిమిషాల్లో పాడుపడిన భవనం దగ్గరికి చేరుకున్నాడు. ఇనుపగేటు తుప్పుపట్టి ఉంది. లోపల పిచ్చి మొక్కలు ఉన్నాయి. చుట్టూ ఎత్తైన ప్రహరీ, మధ్యలో పాడుపడిన భవనం. భస్మ గేటును పట్టుకుని బలవంతా ఉపయోగించి గ్రిల్స్ వంచాడు. అతని ఐరన్ బాడీ పొడవుగా ఉంది. కండరాలు ఉబ్బెత్తున పైకి ఎగిశాయి. పంటి బిగున వాటిని వంచాడు. 5 నిమిషాల్లో మనిషి దూరే స్థలం ఏర్పడింది. అందులో నుంచి దూరి లోపలికి అడుగు వేశాడు. ఒక్కసారిగా డాబర్మెన్లు దూసుకొచ్చాయి 4 వైపుల నుంచి. భస్మ ఏమాత్రం కంగారు పడలేదు. అవి భస్మను అటాక్ చేశాయి. భస్మ శరీరంలోకి వాటి పళ్ళు దిగబడ్డం లేదు. కనీసం చిన్నపాటి గాయం కూడా లేదు. భస్మ 3వ కన్ను మెల్లగా తెరుచుకుంటోంది. అతని శరీరం విద్యుత్మయమైపోయింది. అతని మీద పడిన డాబర్మెన్లు ఒక్కసారి వెనక్కి విరుచుపడిపోయాయి. భస్మకు తన బాడీ వేడి నీళ్లలో మరిగిపోతున్న ఫీలింగ్ కలిగింది. అతని తల మధ్యలో ఉన్న 3వ కన్ను మెల్లగా మూసుకుపోతుంది. అతను మెయిన్ ఎంట్రన్స్ వైపు అడుగులు వేశాడు. తలుపుల దగ్గరికి వెళ్ళి తోశాడు. అక్కడ ఎవరూ లేరు. తలుపులు తెరిచి ఒక్కో గది దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తున్నాడు. కుడివైపు తిరిగాడు. ఓ గది దగ్గర ఆగాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. గది మధ్య ఓ చైర్కు అలియా ఖాన్ కట్టివేయబడి ఉన్నాడు. అతని పెదవులు చిట్లి రక్తం కారుతోంది. అతనికి చెరో ప్రక్క 2 సాయుధులైన వ్యక్తులు ఉన్నారు. భస్మ ఆ గదిలోకి నడిచాడు. అడుగుల శబ్దం విన్న ఆ సాయుధులు భస్మను చూసి ఆశ్చర్యపోయారు. ఆ భవనంలోకి రావడం ఎంత కష్టమో తెలుసు. డాబర్మెన్లను దాటి వచ్చాడంటే వాళ్ళు తుపాకులు భస్మ వైపు ఎక్కుపెట్టారు. భస్మ అంతకన్నా వేగంగా ముందుకు కదిలి వాళ్ళ చేతుల్లోని తుపాకులను లాక్కున్నాడు. వాళ్ళు ఎదురు తిరిగిపోయేంతలో వాళ్ళిద్దరినీ ఒడిసి పట్టుకొని వాళ్ళ గొంతు చుట్టూ తన చేతులు బిగించాడు భస్మ. దృఢమైన ఆ సాయుధులు ఎంతో శిక్షణతో రాటుదేలిన వాళ్ళు. భస్మ చేతుల్లో విలవిల్లాడి కాసేపట్లో తలలు పక్కకు వాల్చారు. వాళ్ళని నేల మీదకి జారి విడిచాడు. అలియా ఖాన్ ఈ శబ్దానికి కళ్ళు విప్పాడు. నేల మీద ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూశాడు. అతనికి అర్థమైంది తనను రక్షించడానికి ఖాన్ అతన్ని పంపాడని. శుక్రియా దోస్త్, బహుత్ శుక్రియా. ఆవో నా కట్లు ఇప్పది అన్నాడు అలియా ఖాన్ సంతోషంగా. భస్మ అతని ఎదురుగా నిలబడి తల వంచి తన 3వ కన్ను తెరిచాడు. అతని శరీరం క్రమక్రమంగా ఎరుపు వర్ణంలోకి వస్తోంది.
ఏం చేస్తున్నావు అని కంగారుగా అరిచాడు అలియా ఖాన్. అప్పటికే తెరిచిన అతని మూడో కన్నులోంచి విద్యుత్ కిరణాలు సూటిగా వెళ్ళి అలియా ఖాన్ను తాకాయి. ఒక్కసారిగా గిలగిలా కొట్టుకున్నాడు అలియా ఖాన్ యాసిడ్ పోసినట్లు. అతని శరీరం బాగా బగ్గుమంది. క్షణాల్లో అతని శరీరం ముద్దగా మారి బూడిదగా మారిపోయింది. కుర్చీతో సహా చూస్తుండగానే భస్మ తాపీగా వెనక్కి తిరిగాడు. అతని మూడో నేత్రం మూసుకొని యథావిధిగా మారింది. అతనిలో అప్పుడు కూడా ఏ భావమూ లేదు. ఎరుపు రంగులోకి మారిన అతని శరీరం పూర్వపు రంగులోకి మారింది. ఆ ఘోర దృశ్యాన్ని ఆ పాడుబడిన భవనం సాక్షిభూతంగా మిగిలింది. దాంతోపాటు ఆ గది పైకప్పుకు రహస్యంగా అమర్చిన వీడియో కెమెరా కూడా. కమిషనర్ కౌశిక్ మాత్రమే ఉన్నారా ఛాంబర్లో. ఎదురుగా టీవీ, వీసీఆర్ ఉంది. పాడుబడిన భవనంలో అలియా ఖాన్ని ఉంచిన గదిలో జరిగిన దారుణ దృశ్యం అంతా ఆ వీడియో కెమెరాలో రికార్డ్ అయింది. మై గాడ్, అదంతా చూసి అన్నాడు కమిషనర్. మరుసటి రోజు ఉదయమే ఆ పాడుబడిన భవనానికి వెళ్ళిన కమిషనర్కు అలియా ఖాన్ బూడిద కనిపించింది. డాబర్మెన్లు చనిపోయి ఉండడం కనిపించింది. విపరీతమైన కరెంట్ షాక్తో ఆ కుక్కలు చనిపోయినట్టు ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు. అతి రహస్యంగా అలియా ఖాన్ బంధించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీడియో కెమెరాతో వచ్చాడు సిబిఐ ఏజెంట్ కౌశిక్. కమిషనర్ గారు, నేను చెప్పానుగా ఖాన్ని తక్కువగా అంచనా వేయొద్దని. ఆ ఖాన్ భస్మను ఆయుధంగా మార్చి అలియా ఖాన్ని చంపేశాడు. అలియా ఖాన్ అవసరం ఖాన్కు లేదు, అందుకే ఫినిష్ చేశాడు. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. మీకు తెలియకుండా నేను ఆ గదిలో వీడియో కెమెరా అమర్చాను. వేరే ఇంపార్టెంట్ వర్క్ వల్ల నేను ఆ భవనం దగ్గర ఉండలేకపోయాను. మరో విషయం, అలియా ఖాన్ మీ కేసులో ఉపయోగపడే వ్యక్తి కూడా కాదని అర్థమైంది. ఎనీహో, భస్మ రూపురేఖలే కాదు, సైన్స్కి కూడా అందని మిరాకిల్ కుక్కలు చనిపోవడానికి కారణం కూడా భస్మనే. అతని శరీరమే ఓ విద్యుత్ కేంద్రమైంది. అతని కన్నుల్లోంచి విద్యుత్ కిరణాలు అలియా ఖాన్కి తగలగానే బూడిదైపోయాడు. తల గిర్రును తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతోంది కమిషనర్కు. మీరే చెప్పండి మిస్టర్ కౌశిక్, ఏం చేద్దామంటారు? మా పోలీసులు మీ వెనుక ఉంటారు. మీరే డెసిషన్ తీసుకున్నా సరే. మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను కమిషనర్ గారు. నిన్న రాత్రే చాలామంది సైంటిస్టులను మీట్ అయ్యాను. మరికొంతమందిని ఫోన్ ద్వారా కన్సల్ట్ చేశాను. వాళ్ళు ఆ కేసును పూర్తిగా స్టడీ చేయాలన్నారు. ఇలాంటి కేసు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనిషి శరీరంలోనే విద్యుత్ ఉంటుందట. అయితే కొందరి శరీరాలు విద్యుత్మయం ఎలా అవుతాయో శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినా వాళ్ళని కరెంటు మనిషిగా మార్చే ప్రక్రియ సైన్స్ సాధించింది. దురదృష్టం ఏమిటంటే దాన్ని దేశ వినాశనానికి వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో దీనికి మార్గం ఒక్కటే అని ఆగాడు కౌశిక్. చెప్పండి, కమిషనర్ ఆతృతగా అన్నాడు. మన సైంటిస్ట్ భరద్వాజని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలి. అది వితిన్ 24 అవర్స్లో, చెప్పాడు కౌశిక్. మీరు చెప్పిన వివరాల ప్రకారం ఎంక్వైరీ చేయించాను, ఇంకా ప్రోగ్రెస్ లేదు అన్నాడు నిరాశగా పెదవి విరుస్తూ కమిషనర్. ఆల్ రైట్, మీరు మీ ప్రయత్నాలు చేయండి, నేను నా వైపు నుంచి ప్రయత్నిస్తాను అంటూ లేచి కమిషనర్ దగ్గరికి వచ్చి, బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ విషయం బయటకు పొక్కకూడదు అన్నాడు కౌశిక్. సరే అన్నట్టుకు తలూపాడు కమిషనర్. ది న్యూస్ పత్రికా ఫేస్ ముందు తన బైక్ని ఆపి పక్కనే పార్కింగ్ ప్లేస్లో వెహికల్ని పార్క్ చేసి లోపలికి నడిచాడు. తన ఐడెంటిటీ కార్డ్ చూపించి ఎడిటర్ ఛాంబర్లోకి వెళ్ళాడు. వెల్కమ్ మిస్టర్ కౌశిక్, మీ గురించి విన్నాం, పత్రికల్లో చదివాం. మీ ఇంటర్వ్యూ కోసం కూడా అప్పట్లో ప్రయత్నించాం. పబ్లిసిటీకి మీరు దూరం అని తెలిసి మంచి ఇంటర్వ్యూ మిస్ అయినందుకు ఫీల్ అయ్యాం. నవ్ వీఆర్ వెరీ హ్యాపీ అన్నాడు ఎడిటర్. మీ అభిమానానికి థ్యాంక్స్. మీరు నాకు ఫేవర్ చేయాలి. చెప్పండి సార్, మేము పాఠకుల కోసం ఈ పత్రిక నడిపిస్తున్నాం. మీరు ఫేవర్ చేయమని అడిగారంటే అది ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేదే అయి ఉంటుంది. మీకేం కావాలో నిర్మోహమాటంగా అడగండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మనస్ఫూర్తిగా అడిగాడు ఎడిటర్. తనకు కావాల్సిందేమిటో చెప్పాడు కౌశిక్. ది న్యూస్లో పడ్డ ఆ వార్త నగరాన్ని సంచలనంలో ముంచెత్తింది. భస్మనేత్ర ఎన్కౌంటర్. సైన్స్ను సవాల్ చేస్తూ విదేశీయుల చేతిలో కీలుబొమ్మ అయిన భస్మనేత్ర నిన్న రాత్రి పోలీసులకు అతనికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. భస్మనేత్రలో సూపర్ పవర్స్ ఉన్నాయి. అతని శరీరం విద్యుత్మయం. అతని తలలో ఉన్న మూడో నేత్రం విద్యుత్ కిరణాలను ప్రసారం చేయగల విద్యుత్ కేంద్రం. అతని మృతదేహాన్ని అబ్జర్వేషన్ సెంటర్లో ఉంచారు.
ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రముఖ సైంటిస్టులు భస్మ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి అతని బాడీని పరిశోధించాలనే నిర్ణయానికి వచ్చారు. మాకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసును సిబిఐ ఏజెంట్ కౌశిక్ డీల్ చేస్తున్నాడు. ప్రస్తుతం కౌశిక్ హోటల్ లావెన్లో ఉంటున్నారని తెలిసింది. అతని నుంచి వివరాలు సేకరించాలని ప్రయత్నించినా వీలు పడలేదు అన్న వార్త అది. ఆ పత్రిక వాళ్ళు తమకు సోర్స్ ద్వారా ఆ వార్త రాసినట్టు ఉంది. ఆ రోజు ది న్యూస్ చూసిన భరద్వాజ షాక్ తిన్నాడు. అతని కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. హోటల్ లావెన్ రిసెప్షన్ దగ్గర రిపోర్టర్లు గుమిగూడారు. ఆ రోజు ది న్యూస్లో పడ్డ వార్త చూసి మిగతా డీటెయిల్స్ తీసుకోవాలని వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు అక్కడికి వచ్చి చేరారు. కౌశిక్ క్రితం రోజే రూమ్ ఖాళీ చేసి ఢిల్లీ వెళ్లారని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంది. కౌశిక్ ఆదేశాల మేరకు ఢిల్లీ కాంటాక్ట్ నంబర్ తీసుకుని వాళ్ళు వెనుదిరిగారు. ఇది జరిగిన అరగంట తర్వాత ఆ హోటల్ ముందు ఓ ఆటో ఆగింది. అందులోంచి భరద్వాజ దిగాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కౌశిక్ గురించి ఎంక్వైరీ చేశాడు. భరద్వాజ పేరు తెలుసుకున్న తర్వాత రిసెప్షనిస్ట్ చెప్పింది, రూమ్ నెంబర్ 131 సార్. థ్యాంక్ యూ అని ఫస్ట్ ఫ్లోర్ వైపు నడిచాడు భరద్వాజ. రూమ్ నెంబర్ 131లోకి అడుగుపెట్టాడు భరద్వాజ. కౌశిక్ అతన్ని చూసి అతనికి ఎదురెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ కౌశిక్ అన్నాడు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ. గాడ్ బ్లెస్ యూ మై సన్ అతని భుజం తట్టి అన్నాడు భరద్వాజ. రండి సార్ కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. పేపర్లో నేను చదివిన నిజమే గంభీరంగా అన్నాడు కౌశిక్. అంటే భస్మ? భరద్వాజ కంఠం వణుకుతోంది. ఎన్కౌంటర్లో చనిపోయాడు. నో గట్టిగా అరిచాడు భరద్వాజ. నిజం, డెడ్ బాడీ మార్చురీలో ఉంది. ఒక్క క్షణం తనని తను సంభాళించుకొని, భస్మను మీరు ఎన్కౌంటర్లో చంపలేదు, చంపలేరు కూడా. అతన్ని చంపడానికి అతిశక్తివంతమైన బాంబునో అంతకన్నా శక్తివంతమైన దానో ఉపయోగించాలి. అతనికి ఎదురు నిలిచి మీరు అతన్ని ఏమీ చేయలేరు తాపీగా అన్నాడు భరద్వాజ. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? సూటిగా భరద్వాజ కళ్ళలోకి చూస్తూ అన్నాడు కౌశిక్. ఎందుకంటే వాణ్ణి కన్న తండ్రిని కాబట్టి. అలా అంటున్నప్పుడు భరద్వాజ గొంతు వణికింది. సారీ సార్, మీ నుంచి ఈ నిజం రాబట్టడం కోసం ఈ వార్త చదివి మీరు మీ అబ్బాయిని వెతుక్కుంటూ వస్తారని, ఏ దేశం కోసం మీ బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నారో ఇప్పుడు ఆ దేశం ఆ బిడ్డ వల్లే సర్వనాశనం కాబోతుంది. ఈ వార్త చదివి మీరు వస్తారనే మా ఆశ వమ్ము కాలేదు. 25 ఏళ్ల క్రితం సిటీ హాస్పిటల్లో మీకు 3వ కన్నుతో ఓ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డను మీరు పాతిపెట్టాలని నిర్ణయించుకోవడం, మీకు మీ ఆవిడకు ఈ విషయంలో వాగ్వివాదం జరగడం, ఓ రాత్రివేళ మీ బాబును మీరు పాతిపెట్టడం, ఇవన్నీ మీ భార్యకు పురుడు పోసిన వ్యక్తికి తెలిసి మీ సంభాషణ అంతా వింది. అతి కష్టం మీద 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయిన ఆ వ్యక్తిని కలుసుకుంటే ఈ వివరాలన్నీ చెప్పింది. మీ గురించి ఎంక్వైరీ చేశాను. మిమ్మల్ని కనిపెట్టడానికి, తద్వారా దేశాన్ని రక్షించుకోవడానికి నాకు కనిపించిన మార్గం ఇదేననిపించింది. తప్పైతే మన్నించండి సిన్సియర్గా అన్నాడు కౌశిక్. భరద్వాజలో ఏ భావమూ లేదు. మీ బిడ్డ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి షాక్ అయ్యారా? ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ ఇప్పుడు బ్రతికే ఉన్నాడని సంతోషపడాలో, ఆ బిడ్డ ఈ దేశ భవిష్యత్తును కాలరాయడానికి శత్రువు చేతిలో ఆయుధంగా మారాడని బాధపడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఊహించే నేను ఆ రోజు ప్రేమను మమకారాన్ని వదులుకున్నాను. భరద్వాజ గొంతులో విషాదం ప్రతిధ్వనించింది. సార్, ఎగ్జైట్ అవ్వొద్దు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన క్లిష్ట సమస్య. ఈ ప్రపంచం గుర్తించని మేధావి మీరు. నీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి కావాలి. ఓ పేలవమైన నవ్వు భరద్వాజ పెదవుల మీద మెరిసింది. నేను మేధావినేనన్న విషయం ఎప్పుడో మర్చిపోయాను. నేనిప్పుడు సాదాసీదా వ్యక్తిని. నా భార్యని బ్రతికించుకోవడం కోసం ఓ బ్రతుకు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నవాడిని. మీలాంటి మేధావులు నిర్లిప్తత వైపు పయనించవద్దు. ఇదిగోండి అంటూ ఓ ఫైల్ భరద్వాజకి ఇచ్చాడు. ఇది భస్మకు సంబంధించిన ఫైల్. ఖాన్ అనే పాకిస్తాన్ ఏజెంట్ భస్మను ఎలా మార్చాడో ఇందులో డీటెయిల్డ్గా ఉంది. అగర్వాల్ అనే సైంటిస్ట్ అతనికి సహకరించాడు. కరంజియాకు ఇందులో పాత్ర ఉంది. లల్లూరామ్ అతని కుడి భుజం. వీళ్ళందరి గురించి మీకు తెలుసు. భస్మను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మను
మామూలు మనిషిని చేయాలి. అతనికి ఉన్న శక్తి లోక కళ్యాణానికి ఉపయోగపడాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. భరద్వాజ లేచాడు. కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు. వస్తాను ఆఫీసర్. భస్మను మీరు అరెస్టు చేయగలిగితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి బయటకు నడవబోయాడు. నేను అడిగిన దానికి బదులివ్వకుండానే వెళ్తున్నారు? వెనక నుంచి కౌశిక్ అన్నాడు. ఏం బదులివ్వమంటారు? భస్మను ఎదిరించే శక్తి మీ మేధస్సుకు ఉంది. అందుకు నన్నేం చేయమంటారు? మాకు సహకరించండి నవ్వాడు భరద్వాజ. బాగుంది ఆఫీసర్. నా చేతులతో నా కొడుకునే చంపమని పరోక్షంగా చెబుతున్నారా? వద్దు ఆఫీసర్, నాకేం చెప్పొద్దు. నా బిడ్డ గురించి మర్చిపోయి 25 సంవత్సరాలైంది. ఇప్పుడు బ్రతికే ఉన్నాడన్న నిజం తెలిసింది. ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ రేపో మాపో చనిపోయినా తట్టుకునే శక్తి ఈ రాతి గుండెకు ఉంది. నా భార్యకు కడుపు కోత మిగల్చడానికి కారణం నాలోని దేశభక్తి, నాలోని మేధస్సే. దేశం కోసం ఆలోచించి మేధస్సుతో జరగబోయే ఉపద్రవాన్ని ఊహించి ఆ రోజు కన్నతీపిని నా జీవితంలో చెడుగా మార్చుకున్నాను. ఆ చేదుకే అలవాటు పడిపోయాం. నేను నా భార్య జీవితాన్ని వెళ్లదీస్తున్నాం. ఇలాగే ఉండిపోనివ్వండి. కానీ ఈ దేశం కోసం నేనెందుకు ఆలోచించాలి ఆఫీసర్? నాకు ఈ దేశం అక్కర్లేదు. నాకు నా భార్య కావాలి. తన బిడ్డ ఎప్పుడో చనిపోయాడని నా భార్య గుండె దిట్టవు చేసుకుంది. ఇప్పుడు నేను వెళ్ళి మన బిడ్డ బ్రతికే ఉన్నాడు, వాడిని చంపడానికి నేను మళ్ళా నా మేధస్సును ఉపయోగించాలని చెప్పనా? నాకే దేశం అక్కర్లేదు. నాకు నా భార్య చాలు. గుడ్ బై ఆఫీసర్ అంటూ వడివడిగా ముందు కదిలాడు భరద్వాజ. కసిగా ది న్యూస్ పేపర్ను గిరాటేశాడు ఖాన్. ఖాన్ సాబ్, ఏమిటి న్యూస్? కంగారుగా అడిగాడు కరంజియా. ఇదంతా ఆ కౌశిక్ పనే. ఏదో ప్లాన్ చేశాడు. వాడు కన్నింగ్ జాకాల్. మనం జాగ్రత్తగా ఉండాలి ఖాన్ అన్నాడు ఆలోచిస్తూ. ఇప్పుడు మనమేం చేద్దాం? ఆ కౌశిక్ మీదకి భస్మను వసిగొల్పుదాం. అంటే కౌశిక్ని చంపమని భస్మకు సజెషన్స్ ఇస్తే సరి చెప్పాడు ఖాన్. దట్స్ గుడ్, అలాగే ప్రొసీడ్ అవుదాం అన్నాడు కరంజియా. ఆ రాత్రే అగర్వాల్ భస్మకు సజెషన్స్ ఇచ్చాడు. మనం వ్యాన్లో భస్మను ఫాలో అవ్వాలి. అప్పుడు మన పని సులభం అవుతుంది కరంజియా అన్నాడు. అదే తప్పు. భస్మను మనం కౌశిక్ని చంపడానికి టార్గెట్గా నిర్ణయించి వదిలేస్తే సరి అన్నాడు. రాత్రి 11. కౌశిక్ టేబుల్ ల్యాంప్ వెలుగులో భస్మకు సంబంధించిన ఫైల్ని తదేకంగా చూస్తున్నాడు. అతనికి ఏ దారిలో వెళ్ళినా సొల్యూషన్ కనిపించడం లేదు. ఏదో ఒకటి చేయాలి. ప్రపంచ నాయకుల గెట్ టుగెదర్ ఈ నెలలోనే. ఈలోగా ఖాన్ ఏదైనా ఎత్తు వేస్తే ఆ ఎత్తును చిత్తు చేయగల వ్యక్తి ఎవరు? భరద్వాజ ఈ విషయంలో తనకు సాయం చేసే అవకాశం లేదు. 2 చేతులతో కణతలు నొక్కుకుంటున్నాడు కౌశిక్. తలనొప్పిగా అనిపించి కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్ తీసుకొచ్చి ఓ కప్పులోకి కాఫీ వంపుకున్నాడు. వేడి కాఫీ గొంతులోకి దిగ్గానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. 2 సిప్లు చేశాక కప్పు పక్కన పెట్టి మళ్ళా ఫైల్ చూడడంలో నిమగ్నమయ్యాడు. గోడ మీద గడియారంలో సెకనుముళ్ళు తిరుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రని ఆపుకున్నాడు. అప్రయత్నంగా అతని దృష్టి గేటు వైపు పడింది. గేటులో నుంచి చూస్తే గేటు దగ్గర ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. గార్డ్స్ అటు ఇటు పహారా కాస్తున్నారు. ఓ వ్యక్తి మెల్లిగా గోడ ఎక్కి లోపలికి దిగాడు. కౌశిక్లో అనుమానం బలపడసాగింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, భస్మ. వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. ఓ ఆగంతుకుడు లోపలికి వస్తున్నాడు, అతన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని. మరుక్షణం అతని ఆదేశం అక్షరాలా అమలయింది. సెక్యూరిటీ ఉదాసీన వైఖరి నటించింది. భస్మను ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కౌశిక్ లేచి ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఆ గదిలో చిన్న టీవీ లాంటి స్క్రీన్ ఉంది. దాంట్లో భస్మ కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భస్మ అన్ని గదులు దాటుతూ తన గది వైపే రావడం గమనించిన కౌశిక్ ఊపిరి బిగించాడు. అలాంటి సంఘటనలు అతని ప్రొఫెషనల్ లైఫ్కి కొత్త కాకపోయినా అదో రకంగా ఉంది. భస్మ కౌశిక్ పడగదిలోకి వచ్చాడు. ఊపిరి బిగపట్టాడు కౌశిక్. అతని చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. అది ఏ క్షణంలోనైనా పేలవచ్చు. భస్మ కౌశిక్ మంచం దగ్గరికి వచ్చాడు. జేబులో నుంచి నైఫ్ తీశాడు. మంచం మధ్య ఎవరో పడుకున్నట్టు ఉంది. కసిగా ఆ ప్రాంతంలో కత్తితో కసకసా పొడిచాడు. ఏ రియాక్షన్ లేకపోయేసరికి దుప్పటి లాగాడు. వరుసగా దిండ్లు పేర్చబడి ఉన్నాయి. భస్మ మొహం ఎర్రబడి ఉంది. హ్యాండ్సప్ మిస్టర్ భస్మ, చాలా ఈజీగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. థ్యాంక్ యూ ఫ్రెండ్ అన్నాడు కౌశిక్. భస్మ మాట్లాడలేదు. చేతులు పైకి ఎత్తనూ లేదు.
ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పోనీ నేను చెప్పినట్టు చేస్తావా? బుద్ధిగా హ్యాండ్ కప్స్ నీ చేతులకు తగిలించుకో అన్నాడు. డ్రాయర్ సరుకులో నుంచి హ్యాండ్ కప్స్ బయటకు తీశాడు. భస్మ కౌశిక్ వైపు సీరియస్గా చూశాడు. భస్మ చేయి గాల్లోకి లేచింది. ఇక ఆలస్యం చేస్తే బాగోదని అర్థమైంది కౌశిక్కు. తన బలమంతా ఉపయోగించి భస్మను తన కస్టడీలోకి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే భస్మ కౌశిక్ని పట్టుకొని ఓ మూలకు గిరాటు వేశాడు. అతని బలం చూసి కౌశిక్ ఆశ్చర్యపోయాడు. బలమంతా చేతుల్లో తెచ్చుకొని బలంగా అటాక్ చేశాడు కౌశిక్. ఒక్కసారిగా తూలిపడిపోయాడు భస్మ. వెంటనే అదే అదునుగా హ్యాండ్ కప్స్ తీసి భస్మకు తగిలించాడు కౌశిక్. భస్మ వాటి వంక చూసుకున్నాడు. కానీ అతని ముఖంలో ఏ రియాక్షన్ లేదు. భస్మను కౌశిక్ అరెస్ట్ చేశాడు. లల్లురాం వగరుస్తూ వచ్చి చెప్పాడు ఖాన్తో, యూ స్టూపిడ్, నువ్వేం చేస్తున్నావు? ఏదో రకంగా అతన్ని తీసుకువస్తే బాగుండేది అన్నాడు ఖాన్. నేను చాలా ట్రై చేశా. కౌశిక్ అతని జీపులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నేను ఆ జీపును ఫాలో అవుదామనుకున్నా, కానీ మరో పోలీస్ జీపు అప్పటికే అక్కడ వచ్చేసింది చెప్పాడు లల్లురాం. ఖాన్ ఆలోచనలో పడ్డాడు. కరణ్జియా అగర్వాల్ దగ్గరికి వెళ్ళి వెంటనే భస్మకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కౌశిక్ని చెప్పమని చెప్పు అన్నాడు. చుప్రహో, ఇప్పుడు మనం కౌశిక్ని చంపేస్తే పెద్ద గొడవైపోతుంది. పోలీసులు దండులా వచ్చి అటాక్ చేస్తారు. కౌశిక్ను ఏం చేసినా అది మనకే బెడ్స్ కొడుతుంది. మరిప్పుడెలా? కరణ్జియా అడిగాడు. అగర్వాల్ వైపు చూశాడు ఖాన్. అగర్వాల్ గొంతు సవరించుకొని, మనం భస్మను బంధించిన ప్రాంతానికి దగ్గరలో ఉండాలి, అప్పుడే ఈజీగా సజెషన్స్ ఇవ్వగలం చెప్పాడు. మౌన ఇంకా ఈ ముసల్దాన్ మీద కోపం పోలేదా? బామ్మ మౌన దగ్గరికి వచ్చి అడిగింది. అటు తిరిగి పడుకుంది మౌన. తనకు సీరియస్గా ఉందని బామ్మ టెలిగ్రామ్ ఇవ్వడంతో మౌన కంగారుగా హైదరాబాద్కు వచ్చింది. తీరా వచ్చాక తనని పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఆ టెలిగ్రామ్ ఇచ్చిందని తెలిసి చిందులేసింది కోపంతో మౌన. 2 రోజులు బామ్మ మీద అలిగింది. ఆ అలక ఎప్పుడో పోయినా తను మామూలుగా ఉంటే మళ్ళా పెళ్లి చేసుకోమని వెంటపడుతుందని నటిస్తోంది. సరే మౌన, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో. బామ్మ ఇతడే నా పెళ్లి కొడుకు అని ఓ విమానాన్ని తెచ్చి చూపించిన అక్షింతలు వేసి బుల్లి హెలికాప్టర్ మనవడిని కనివ్వమని ఆశీర్వదిస్తా. కానీ అలక మానవే బామ్మ అనడంతో మౌన ఒక్కసారిగా కదిలిపోయింది. బామ్మ అంటే మౌనకు పంచప్రాణాలు. యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోతే గారాబంగా పెంచింది. తను ఏదడిగినా కొనిపెట్టేది. తను ఎయిర్ హోస్టెస్ అవుతానంటే తనకిష్టం లేకపోయినా ఒప్పుకుంది. అన్నింటికన్నా బామ్మలో మౌనకు నచ్చే అంశం సాధారణంగా వయసుతో పెద్దరికం ఎక్కువ అవ్వడంతో వాళ్లకు వచ్చే చాదస్సం బామ్మకు లేకపోవడం. మౌన లేచి బామ్మ మంచం దగ్గరికి వెళ్ళింది. బామ్మ అటువైపు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకుంది. బామ్మ అని పిలిచింది. నేను నిద్రపోయాను అంది బామ్మ ఉడుక్కుంటూ. ఇదంతా కోపమే. నిద్రపోయిన బామ్మ ఎలా మాట్లాడుతుంది చెప్పమా అని బుగ్గలు నొక్కున్నట్టు నటిస్తూ అంది మౌన. గోధుమ రవ్వ ఉప్మా ఏం కాదు, ఉక్రోషంగా అంది బామ్మ. ఇదిగో నువ్విలా అలిగితే ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా అంది. మళ్ళీ పిచ్చి బామ్మ, నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారే? నీకోసమే మరో 1 వారం రోజులు ఉంటాను సరేనా అంది. బామ్మ నవ్వింది. బామ్మను పడుకోబెట్టి దుప్పటి సరిచేసి తన గదిలోకి వచ్చింది. కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ ఆలోచిస్తోంది. భస్మ కోసం ఎలా వెతకాలో అర్థం కాలేదు. భస్మ హైదరాబాద్ వచ్చాడని కన్ఫామ్గా తెలిసింది. ఒకేసారి పరిచయమైన వ్యక్తి. ఆ పరిచయం కూడా ఇద్దరి మధ్య కాదు. నిద్ర రావడం లేదు. 2 రోజులుగా పత్రికలు కూడా చూడలేదు. టేబుల్ మీద ఉన్న పత్రిక తిరిగేస్తోంది. కిడ్నాప్లు, దొంగతనాలు, రాజకీయ నాయకుల తిట్ల పురాణాలు. నవ్వొచ్చింది మౌనకు. ఈ పత్రికల్లో ఇలాంటి వార్తలు లేని రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటూ పేపర్ మడత పెట్టబోతూ ఆగింది. ఆమె దృష్టి భస్మ ఎన్కౌంటర్ అన్న హెడ్డింగ్ మీద పడింది. క్షణంలో కలవరం పెద్ద ప్రకంపనమైంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. టైం చూసుకుంది. 12 అవుతుంది. అది అర్ధరాత్రి. వెంటనే లేచి కార్ కీస్ తీసుకుంది. బామ్మ ఎక్కడికి అని అడిగేలోగానే, బామ్మ నువ్వేం కంగారు పడకు, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి కారు హడావిడిగా హోటల్ లావెన్ వైపు పోనిచ్చింది. హోటల్ లావెన్, రూమ్ నెంబర్ 131. ఓ కుర్చీకి హ్యాండ్ కప్స్ తగిలించి భస్మను కూర్చోబెట్టాడు కౌశిక్.
తన ఫ్లాట్ నుంచి సరాసరి ఇక్కడికే తీసుకొచ్చాడు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే అది నలుగురికి తెలుస్తుంది. అందుకే సీక్రెట్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. భస్మ దగ్గరికి వచ్చాడు. మిస్టర్ భస్మ, నీ మీద నాకు కోపం లేదు. చెప్పు, ఆ ఖాన్ ఎక్కడున్నాడు? నీ ప్లాన్ ఏంటి? అది నిన్ను అతను ఎలా ట్రాప్ చేశాడు? భస్మ అతను అడిగే ఏ ప్రశ్నకు బదులివ్వలేదు. భస్మ, నా సహనాన్ని పరీక్షించకు. కమాన్, టెల్ మీ, స్పీక్ అవుట్ అరిచాడు. భస్మ మాట్లాడలేదు. యూ పిడికిలు బిగించి భస్మ మూతి మీద గుద్దాడు. పెదవి చిట్లి రక్తం వచ్చింది. చిన్న కేక కూడా భస్మ నోట్లో నుంచి రాలేదు. సరిగ్గా అదే సమయంలో అగర్వాల్ కరెన్షియాలో ఉన్న ఓ వ్యాన్ హోటల్ లావెన్ వెనక వైపు ఆగింది. టీవీ స్క్రీన్ మీద చిన్న చిన్న గీతలు. ఆ మానిటర్ చూస్తూ కొన్ని మీటర్లు నొక్కాడు. హలో హలో భస్మ, నువ్విప్పుడు నా రేంజ్లో ఉన్నావు. నా మాటలు వింటున్నావు. యు ఆర్ హియరింగ్ మై వర్డ్స్. నువ్వు అక్కడ గొడవ చేయొద్దు. కామ్గా బయటకు రా. డూ యూ అండర్స్టాండ్? నా మాటలు వినిపిస్తున్నాయా? భస్మ ఒక్కసారిగా షేక్ అయ్యాడు. అతని మెదడును ఎవరో ఆజ్ఞాపిస్తున్న ఫీలింగ్. అతని మెదడులో ఉంచిన చిప్స్ వర్క్ చేయడం మొదలెట్టాయి. రిపీటెడ్ సేమ్ వర్డ్స్ 3, 2, 1. రిపీటెడ్ సేమ్ వర్డ్స్ 3, 2, 1. బలవంతంగా ఉపయోగించాడు భస్మ. కుర్చీకి కట్టిపారేసిన హ్యాండ్ కప్స్ సైతం భయపడసాగాయి ఆ బలానికి. హోటల్ లావెన్ ముందు కారు ఆగింది. కారులోంచి హడావుడిగా దిగింది మౌన. రిసెప్షన్ కౌంటర్ వైపు నడిచింది. నేను అర్జెంటుగా మిస్టర్ కౌశిక్ని కలవాలి. రిసెప్షనిస్ట్ సమాధానం చెప్పగానే ఫస్ట్ ఫ్లోర్ వైపు పరుగుపెట్టింది. రూమ్ నెంబర్స్ చూస్తూ కదులుతోంది. రూమ్ నెంబర్ 131 ఆగింది. డోర్ బెల్ ప్రెస్ చేయాలన్న ఆలోచన కూడా మర్చిపోయి బలంగా నెట్టింది. డోర్ లాక్ చేసి లేదు. వెంటనే తెరుచుకుంది. అదే సమయంలో భస్మ కౌశిక్ని పైకెత్తి నేల మీద విసిరాడు. చిన్న శబ్దం. అమ్మా అన్న కౌశిక్ అరుపు. అది చూసి కెవ్వున కేక వేసింది మౌన. ఆమెకు ఆనందం, భయం రెండూ ఏకకాలంలో కలిగాయి. తన భస్మ చనిపోలేదన్న నిజం, మరోవైపు అతను కౌశిక్ని చంపడానికి ప్రయత్నించడం. కౌశిక్ రివాల్వర్ తీయబోయాడు. భస్మ పక్కనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ని పైకెత్తాడు. కొద్ది క్షణాలు ఆలస్యమైతే ఆ ఫ్రిడ్జ్ కౌశిక్ తలను తాకేదే. భస్మ కంగారుగా పిలిచింది మౌన. ఒక్క క్షణం ఆగిపోయాడు భస్మ. ఆ పిలుపు, ఆ గొంతు అతని ఆలోచన పావురాలను తాకుతోంది. అతనికి ఏదో గుర్తొస్తోంది, కానీ పూర్తిగా జ్ఞాపకాన్ని ఆహ్వానించలేకపోతున్నాడు. ఆమె కళ్ళ ముందు కనిపించగానే ఓ దృశ్యం విజువలైజ్ అయి అతని కళ్ళ ముందు కదలాడింది. హలో, ఐఎమ్ మౌన అంటూ తన చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు. భస్మ, డోంట్ వేస్ట్ టైం, కమ్ బ్యాక్. అతని మెదడును ఎవరో శాసిస్తున్నారు. ఫ్రిడ్జ్ నేలకేసి కొట్టి ముందుకు కదిలాడు. కౌశిక్ లేచేలోగా బయట నుంచి లాక్ చేశాడు. మెట్లు దిగుతూ తాపీగా వెళ్తున్న భస్మను చూసి రిసెప్షనిస్ట్ అలాగే ఉండిపోయింది. రిసెప్షనిస్టుకు ఫోన్ చేసి అలర్ట్ చేసే అవకాశం కూడా రాలేదు. ఆ గదంతా కొద్ది నిమిషాల్లోనే చిందరవందర చేసేశాడు. కౌశిక్ తన బలాన్ని ఎంతగా ప్రయోగించినా భస్మ ముందు నిలవలేకపోయాడు. కానీ అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే తనని భస్మ చంపకపోవడం. మౌనని చూసి ఒక క్షణం భస్మ కదిలిపోయాడు. అంటే మీరు భస్మను ప్రేమిస్తున్నారా? అవును, చెప్పింది మౌన. హోటల్ లావెన్లో ఆ సంఘటన జరిగాక కౌశిక్ భస్మకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు. అతనేమిటో తెలిసాక కూడా ప్రేమిస్తున్నారా? అడిగాడు కౌశిక్. నేను అతడేమిటో తెలుసుకొని ప్రేమించడం మొదలుపెట్టలేదు. ఇప్పుడు అతనెవరో తెలిసాక మానేయడానికి, స్థిరంగా అంది మౌన. అతనికి ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందో కూడా తెలియదు. నిజానికి అతనిలో ఏ స్పందనలు లేవు. అతను రోబో, జస్ట్ లైక్ ఏ రోబో. ఈ రోజుల్లో రోబోలకి మెదడు సృష్టించాలని మేధావులు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఓ రోబో లాంటి మనిషిని మనిషిగా నేను మార్చుకోలేనా? కానీ చట్టం దృష్టిలో అతను నేరస్తుడు. రేపు అతను పట్టుబడ్డాక అతన్ని ఉరితీసినా ఆశ్చర్యం లేదు, కౌశిక్ అన్నాడు. మీకు సతీ సావిత్రి కథ తెలుసు అనుకుంటాను. యముడితో పోరాడింది ఆవిడ. నేను చట్టంతో పోరాడలేనా? అయినా అతని ప్రమేయం లేకుండా అతను చేసే నేరాలకు అతనెలా బాధ్యుడవుతాడు? సూటిగా అడిగింది మౌన. అఫ్కోర్స్ అని మౌనమోహన్లోకి పరిశీలనగా చూసి, ఐ అప్రిషియేట్ యూ. ఈ రోజుల్లో ఓసారి చూడగానే ఐ లవ్ యూ అని బైక్ల మీద షికార్లు కొట్టి ఆ తర్వాత ఏ ఒక్కరో తొందరపడి ఆపై మొహాలు చాటేసుకునే ఇమ్మెచ్యూర్డ్ ప్రేమలే ఎక్కువ. కానీ
మీ ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అవతలి మనిషి ఎవరో తెలిసాక కూడా ప్రేమించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ప్రేమంటే ఎదుటి వ్యక్తి బలహీనతల్ని కూడా ఇష్టపడడం. ప్రేమంటే అతను నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమించాలి అనుకునే సిద్ధాంతం కాదు. నాకు అతని మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను అతను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్నది వేరే విషయం. నేను అతన్ని ప్రేమించాలనుకున్నాను, ప్రేమిస్తాను అంది మౌన. వెల్ సెడ్. ఆల్ ది బెస్ట్ మౌన గారు. మీరు నాకు సహకరించాలి అన్నాడు కౌశిక్. విత్ ప్లెజర్. భస్మను మామూలు భస్మగా, నాకు ఆప్తుడైన భస్మగా మార్చే ప్రయత్నంలో నేను తప్పకుండా సహకరిస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నేను ఇంటికి వెళ్తాను. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాను. మనం ఓసారి భస్మ పేరెంట్స్ని కలుద్దాం. అలాగే. బై. గుడ్ నైట్.